తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క జాతరకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం నాగులమ్మ జాతర ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం అయితే క్రియేట్ చేస్తుంది. ఈ తెలంగాణ జాతరలో ఉన్నటువంటి నాగులమ్మ జాతరకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జరిగేటువంటి విషయాలపై ఆర్టీవీ కూడా ఒక మంచి వాతావరణాన్ని చూసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎట్లాంటి పండుగ ఉంటుంది, నాగులమ్మ జాతర విశేషాలు ఏంటి, అసలు నాగులమ్మ జాతర ఇక్కడ ప్రాశస్తిగా గాంచినటువంటి టెంపుల్లో ఎట్లాంటి వాతావరణం ఉంది. ప్రస్తుతానికి నాగులమ్మ కొలువై ఉన్నటువంటి పూజా మందిరానికి కూడా మనం వెళ్దాం. ఒకసారి ఇక్కడ నాగులమ్మ జాతరలో ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే శ్రీ రామకృష్ణ స్వామి గారు మనకు చాలా విషయాలు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టెంపుల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంది, నాగులమ్మ జాతర జరుపుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంది, మరి ఇప్పుడిప్పుడే భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడ మాఘశుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పౌర్ణమికి ఈ నాగులమ్మ జాతర జరుగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత సరిగ్గా నెల రోజుల తర్వాత వచ్చేటువంటి పౌర్ణమికి ఈ నాగులమ్మ జాతర జరుగుతుంది. ఇప్పటికే భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్న నేపథ్యంలో నాగులమ్మ జాతర విశేషాలకు సంబంధించి ఆర్టీవీ ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తుంది. ప్రస్తుతానికి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా నాగులమ్మ జాతరకు సంబంధించి గుడికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాగులమ్మ జాతర గుడి ఇది. ఇక్కడ ఉన్నటువంటి పోతరాజు అలాగే అడవి జంతువులు కూడా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ వనదేవతలనే చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రకృతి ఆరాధనగా ఇక్కడ తమ సాంప్రదాయాలు ఉంటాయని చెప్పి ఆదివాసీ పూజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ చూస్తున్నటువంటి పులితో పాటు ఇక్కడ జింకలు ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడి నుండి అమ్మవారి జాతరకు సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరోసారి ఈ నాగులమ్మ దేవాలయంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఇక్కడి నుండి మనం చూడొచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రతి ఆలయానికి కూడా ఒక ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఆ ధ్వజస్తంభం కూడా ఇక్కడ నాగులమ్మ టెంపుల్కి ఎదురుగానే ఇక్కడ రాతితో నిర్మితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్గా ఇక్కడ నాగులమ్మ జాతరకు సంబంధించినటువంటి ఇక్కడ ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది. ఇక్కడనే అమ్మవారికి సంబంధించినటువంటి పసుపు కుంకుమ భరణలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ కుండలలో నిక్షిప్తం చేస్తారు. నిత్యం ధూపదీప నైవేద్యాలు వెళ్ళేటువంటి భక్తులు కూడా వచ్చి ముందు ఈ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు, పూలు, పసుపులు అలాగే కుంకుమ చల్లిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడి నుండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ ధ్వజాలు కూడా ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ఇక్కడి నుండే ఇక్కడ భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడి నుండి కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఎవరు భక్తులు వెళ్లకుండా ధ్వజస్తంభానికి ఒక రక్షణ కవచంలాగా ఇక్కడ పెట్టారు. ప్రస్తుతానికి ఇక్కడ శివారాధన, ప్రకృతి ఆరాధన అంతా శివారాధన ద్వారానే చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా శివుని కూడా పూజించేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఇక్కడ అనేక మంది దేవతలు కూడా కొలువు తీరినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క దేవత గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి శ్రీ రామకృష్ణ స్వామి నాగులమ్మ దేవాలయం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి శివుని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు నాగులమ్మ యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అమ్మవారు ఇక్కడ మొత్తం ఇక్కడ చూడొచ్చు ఆది పరాశక్తి స్వరూపం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నాగదేవత కొలువై ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతానికైతే అమ్మవారి జాతరగా ఉండొచ్చు. నాగులమ్మ ఇక్కడనే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే అమ్మవారి విగ్రహం కూడా చాలా అద్భుతంగా కూడా అంటే ఎంట్రన్స్ లోనే ఇక్కడ మనకు ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడ నుండి మనం వెళ్తే ఇక్కడ అమ్మవారు కొలువు తీరినటువంటి రెండు వైపులా మనం చూడొచ్చు. ఎక్కడ ఇట్లాంటిది చూడం, ఎందుకంటే లోపల నుండి వచ్చేటువంటి అమ్మవారు మనకు ఏ విధంగా దర్శనమిస్తున్నారో ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి సింహవాహినిగా ఉన్నటువంటి అమ్మవారి దర్శనం కూడా మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మళ్ళీ ఇటువైపు నుండి చూస్తే కూడా అమ్మవారి యొక్క నిండు విగ్రహం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం మనం ఎక్కడ చూసుండము. కేవలం ప్రస్తుతానికైతే ఇక్కడ మంగపేట మండలం రాజుపేట గ్రామంలోనే మనకు ఇక్కడ కొలువు తీరినట్టుగా కనిపిస్తుంది. అన్ని అభయాస్తంతో పాటు ఇక్కడ అస్త్రాన్ని ధరించేటువంటి అమ్మవారి యొక్క ఆయుధం ధరించేటువంటి చేతిలో నాగాయుధం కూడా ఉంది. అంటే నాగుపాము పడగ రూపంలో ఉన్నటువంటి నాగదేవత ఆ అస్త్రంగా కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నాగులమ్మ మొత్తం ప్రతి అంటే శరీర భాగాలపై కూడా కాళ్ళపైన అలాగే కాళ్ళ కింద అలాగే కిరీటాలపైన ఇక్కడ నాగులమ్మ అవతారంతో పాటు నాగదేవతలు కూడా మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుండి చూస్తుంటే సింహవాహినిగా కొలువు తీరేటువంటి ఆది పరాశక్తి అంశం కూడా ఇక్కడ రాతి కట్టడంతో కూడా చక్కగా చెక్కినటువంటి నేపథ్యం. ఇక్కడి నుండి కూడా సింహవాహినిగా కొలువు తీరుతున్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు కూడా తండోపతండాలుగా వెళ్తున్నారు. మనం ఎదురుగా చూస్తున్నటువంటి అమ్మవారే ఇక్కడ నాగులమ్మ. ఈ నాగులమ్మ జాతరకు దర్శించుకోవడానికే ఇక్కడ భక్తులు వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం కూడా ముందు
తొలి పూజలు అందుకునేటువంటి గణపతి కూడా ఉండాలి కాబట్టి అమ్మవారి పక్కనే కూడా కొలువుదీరినటువంటి ఇక్కడ గణపతి స్వామిని కూడా ఇక్కడ ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ భక్తి పారవశ్యంతో ఇక్కడ ఆది గణపతి తొలి పూజలు అందుకునేటువంటి గణపతిని కూడా పూజిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి భక్తులు కూడా ముందు ఇక్కడ గణపతిని పూజించిన తర్వాత ఇక్కడ ఒక ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అమ్మవారి యొక్క అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అమ్మవారి చూడడానికి కూడా రెండు కళ్ళు చాలవన్నట్టుగా ఇక్కడ ఉత్సవ విగ్రహంతో పాటు ఇక్కడ అమ్మవారి యొక్క ప్రధానంగా కొలువు తీరినటువంటి అమ్మవారి యొక్క నిండు స్వరూపం కూడా కనిపిస్తుంది. ఆది పరాశక్తి రూపంలో ఒకవైపు ధనుర్బాణాలు, మరోవైపు ఆ త్రిశూలము, ఆ తర్వాత శంఖ చక్రాలు, డమరుకము, అలాగే సూర్య చంద్రుల ప్రతిబింబాలు, అలాగే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ అమ్మవారిని కూడా ఎక్కడ చూసినా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టుగా ఈ ఆలయం ప్రత్యేకత చూస్తుంటేనే మనకు ఉన్నటువంటి దైన్యం అంతా కూడా ఒకేసారి వెళ్తుందా అన్నటువంటి ఆ పరిస్థితి మనకు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కలిగేటువంటి పరిస్థితి. ముఖ్యంగా శివునికి సంబంధించినటువంటి ఆచారాలు ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది. పక్కనే శివాలయం కూడా ఉన్నట్టు ఆలయ అధికారులు, ఆలయ పూజారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి అమ్మవారిని చూసినా కానీ అనాయాసేన మరణం వినాదైన్యన జీవనం అన్నటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మవారి చూపు ఒక్కసారి కూడా ఓరకంట చూసినా కానీ అది ఎన్నో జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది అన్నటువంటి విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి నుండి కనుక అమ్మవారి ప్రత్యేకమైనటువంటి విగ్రహాన్ని చూసిన తర్వాత ఒక భక్తి పారవశ్యంతో ఇక్కడికి వస్తుంటారు. తర్వాత మళ్ళీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువు తీరినటువంటి పరిస్థితి. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఒకవైపు ఇక్కడ మహాగణపతి, మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో అమ్మవారు కొలువు తీరినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు సుబ్రహ్మణ్య స్వామిని కూడా లోహితో లోహితాక్షస్య సామగానం కృపాకర ధరాత్మజ కుజోభూమే భూమదో భూమినందన అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామిని కూడా కొలుచుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుండి కూడా మనం వెనుకకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి ఆసక్తికర అంశాలు కూడా ఇక్కడ మనకు కొలువుదీరినగా ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ అమ్మవార్లను తీసుకుంటానే మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు దీనికి ఏం సంబంధం అనేది కూడా మనం గమనించవచ్చు. కానీ ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి కూడా ఇక్కడ సమ్మక్క యొక్క అంటే తన సవతి ఎవరైతే ఉన్నారో నాగులమ్మగా చెప్తున్నారు. ముందు పగిడిద్ద రాజును వివాహం చేసుకున్నటువంటి నాగులమ్మ, ఆ తర్వాతనే సమ్మక్క చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తున్నాము సమ్మక్క సారలమ్మ గద్దెలు ఎక్కడా కనిపించవు మనకి ఇక్కడ. ఎందుకంటే గద్దెల రూపంలోనే కొలువు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వాతావరణం మనం మేడారంలో చూస్తున్నాం. అట్లాంటి మేడారంలో కూడా మనము కనిపించని విచిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ సమ్మక్క సారలమ్మలు కూడా ఇక్కడ ఆయుధాలు, శస్త్రాలు, ధనుర్బాణాలు యుద్ధంలో ఏ విధంగా అయితే అంటే విజృంభించారో ఆ విధానం అంతా ఇక్కడ అమ్మవారు కొలువు తీరినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓవైపు సమ్మక్క, మరోవైపు సారలమ్మ కూడా కనిపిస్తుంది. మధ్యలో ఇక్కడ ఒక మంచి వేప చెట్టు అంటే అమ్మవారికి రక్షణగా నీడలాగా ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికి. మరోవైపు సారలమ్మ గద్దెను చూస్తున్నాము. చేతిలో కత్తి, మరోవైపు డాలు అంటే యుద్ధంలోకి విజృంభిస్తున్నటువంటి సమయంలో అమ్మవార్లు ఏ విధంగా ఒక సింహనాదం చేశారో అట్లాంటి వాతావరణం కూడా ఇట్లాంటి విగ్రహ రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ సమ్మక్క సారలమ్మను గద్దెల రూపంలో కొలుచుకుంటారు. కానీ ఇక్కడ రాజుపేట గ్రామంలో మాత్రం అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కడ చూడని వాతావరణం ఇక్కడ మంగపేట మండలం రాజుపేట గ్రామంలోనే ఇక్కడ కొలువుదీరినటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే మరోవైపు లోపల కూడా ఎందుకంటే ఈ వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ వంశస్థులందరూ కూడా వారికి మూలం అంటే ఈ దేవాలయ నిర్మాణానికి మూల కారణమైనటువంటి ఈ కుటుంబ పెద్ద ఎవరైతే మహాతల్లి ఉందో తను ముందు స్థాపించినటువంటి ఇక్కడ అమ్మవారి విగ్రహం మాత్రం ఇక్కడే కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే నాగులమ్మ ఏదైతే అమ్మవారిని విగ్రహాన్ని మొదట ప్రతిష్ఠించినటువంటి వాతావరణం అంటే మూల విరాట్ మొదటగా ఇక్కడనే ప్రతిష్ఠించినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలు కూడా ఇక్కడ పెట్టి అమ్మవారిని ఇక్కడ కొలుచుకుంటారు. ఇది మూల స్థానంగా ఈ టెంపుల్కి ప్రైమిసెస్కి మొత్తం మూల స్థానంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఇక్కడ నాగులమ్మ విగ్రహానికి ప్రతీకగా ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే ఇక్కడ ముందు పూజలు ప్రారంభించినటువంటి ఈ వంశస్థుల యొక్క మొదటి గుడి ప్రారంభించినటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా చెప్తున్నారు. ఇక్కడి నుండి కూడా మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంతటి వాతావరణం
కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ మనం చూసి ఉండము. ఎందుకంటే ఒక ములుగు జిల్లా అంటేనే ఒక అడవిలో ఉన్నటువంటి ప్రాంతము. అట్లాంటిది ఇంత ఆధ్యాత్మిక వాతావరణము ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ యొక్క ప్రాశస్త్యం చూస్తుంటే మనకు చాలా విషయాలు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి అమ్మవారు వేప చెట్టు కింద కొలువైనటువంటి ఆ విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అమ్మవారు వేప కొమ్మలు లేకుండా ఎక్కడ మనం పండుగలు జరపము. కాబట్టి ఇక్కడ కూడా అమ్మవారు కొలువు తీరి వేప చెట్టు కింద పుట్టల నుండి ఉద్భవించినటువంటి మూర్తి స్వరూపంలో అమ్మవారు ఇక్కడ మనకు ప్రత్యేకంగా కొలువు తీరినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత కోరిన కోరికలు మొక్కి తాను భక్తులను కూడా మొత్తం ఉద్ధరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక అద్భుతమైనటువంటి వాతావరణం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ నాగులమ్మ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విగ్రహాలు ఇవన్నీ మనం చూస్తున్నాము. సంతానము లేనటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఈ విగ్రహాల దగ్గర వచ్చి ఇక్కడ పూజలు చేసి భక్తి పూతో పూజలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుందని చెప్పి అంటున్నారు. మొత్తం మనం చూడొచ్చు దాదాపు అన్ని నాగదేవతల ప్రతిమలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడా మనకు కనిపించదు. ఇట్లాంటి వాతావరణం వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని చూస్తుంటా అంటేనే ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలకి అలాగే ఒక భక్తి తత్పరలకు లోనవుతుంటా ఉంటారు. ఇన్ని విగ్రహాలను చూసిన తర్వాత ఎవరికైనా సరే ఇక్కడ అమ్మవారు ఇక్కడ నిజంలో ఏదో స్థల పురాణం ఉంది, ఒక శక్తి కేంద్రీకృతం అవుతుంది, శక్తి జాగృతం అవుతుంది అన్నటువంటి ఒక భావోద్వేగానికి కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సింహవాహినిగా ఉన్నటువంటి అమ్మవారి ప్రతిమ కూడా ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇక్కడ రెండు విగ్రహాలు కూడా అమ్మవారి యొక్క స్వరూపాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుండి చూసినట్టయితే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనం వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఈ గుడి ప్రెమిసెస్లో మాత్రం అంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణం. ఇక్కడ అంటే రెండు రకాల ఆచారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఆదివాసీ సాంప్రదాయాలతో పాటు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి భక్తి తత్పరతలు కూడా కనిపిస్తున్నాయి. సమ్మక్క సారలమ్మ వనదేవతలను పూజించడమే కాకుండా శివుడు, గణపతి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే హనుమంతుడు వీళ్ళందరూ కూడా ప్రకృతిని పూజించి ప్రకృతి యొక్క తత్వానికి ప్రతీకలుగా ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా కొలుచుకునేటువంటి సాంప్రదాయం మాకు ముందు నుండే వచ్చిందన్నటువంటి విషయాలు కూడా అద్భుతంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని దేవాలయాలు కూడా ఇందులో ఉన్నాయి, అవి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరోవైపు ఎక్కడ చూసినా కానీ ఈ అమ్మవారి విగ్రహాలతో పాటు ఒక భక్తి తత్పరతలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరొక టెంపుల్ మనం దీంట్లోనే చూద్దాం ఒకసారి. ఇక్కడ హనుమంతుడు కొలువు తీరినటువంటి ప్రాంతం. ఇక్కడ ఒంటె వాహనం ఎదురుగా ఉంది. ఆ తర్వాత హనుమంతుడి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడి నుండి హనుమంతుని జెండా తీసుకొని ఇక్కడ మేడారం జాతరకు వస్తూ ఉంటారు. ఇక్కడ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల జెండాలు పట్టుకొని వచ్చినట్టుగా ఇక్కడ నాగులమ్మ దగ్గర నుండి కూడా వచ్చేటువంటి సమయంలో కూడా హనుమంతుని జెండా మాత్రం ఇక్కడ రెపరెపలాడుతుంది. కాబట్టి ఈ హనుమంతుని జెండా కూడా ఒక రక్షణ కవచంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు భావిస్తుంటా ఉంటారు. మరొక వైపు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి అనేక ఆలయాలు దీంట్లో ఉన్నాయి. ఇక్కడ ఆలయాలను చూస్తుంటే కూడా మనకు స్పష్టంగా ఒక భక్తి భావన మనకు తెలుస్తుంది. గుడిలోకి వచ్చే సమయంలోనే ఇంత మంచి వాతావరణం చూసిన తర్వాత మనము ఎక్కడ ఇట్లాంటి ఆధ్యాత్మిక అనుభూతి పొందలేమో అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మరోవైపు నవగ్రహాలు కూడా ఇక్కడ పూజ చేసుకోవడానికి వాళ్ళు కూడా వస్తుంటారు. నవగ్రహాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ నవగ్రహాలను పూజించేటువంటి సాంప్రదాయం కూడా దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి నవగ్రహాలను పూజించుకుంటూ కూడా వచ్చేటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ మంచి ఆధ్యాత్మికంగా కల్పించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడి నుండి వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ అమ్మవారు గద్దెలకు కొలువు తీరేటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి విశేషాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా శివుడు అంటే ఇక్కడ ఈ శివుని యొక్క గుడి మంచి ఆధ్యాత్మిక వాతావరణం. శివుడు ఉన్నాడంటేనే ఒక సృష్టికి మూలమైనటువంటి విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఓం నమ శివాయ అన్నటువంటి పంచాక్షరి మంత్రం అనేది అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ హరుడు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ శివాలయాన్ని కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నా సరే బిందెలతోటి గోదావరి నది నీళ్లు తీసుకొచ్చి ప్రస్తుతానికి ఇక్కడైతే ఇక్కడ నిలిపేయించారు. ఆ స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో కూడా అగ్నిగుండాలు వెళ్ళేటువంటి సమయంలో కూడా ఈ నీటితోటి అభిషేకాలు చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొక వైపు మనం చూడొచ్చు. ఇక్కడి నుండే మనం ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా మనకి ఇక్కడ నుండి మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు సమ్మక్క అలాగే
సారలమ్మ గద్దెలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత గోవిందరాజు పగిడిద్దరాజుతో పాటు ఇక్కడ ఘటిక మహారాజు అనే స్వామి కూడా ఇక్కడ అంటే పగిడిద్దరాజు కంటే పెద్దవాడు అన్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకించి ఇక్కడ మంచి వాతావరణం కూడా ఆ సమ్మక్క సారలమ్మ జాతరలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా వాతావరణం ఉందో అట్లాంటి వాతావరణం కూడా మనం చూస్తున్నాము. అక్కడ కుటీరం అయితే ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ గోవిందరాజు పగిడిద్దరాజు అలాగే సమ్మక్క సారలమ్మల కుటీరాలు ఆ కాలంలో ఏ విధంగా ఉన్నాయో అదే ప్రత్యక్షంగా ఇక్కడ కొలువు తీరే విధంగా ఒక డెమో ఇక్కడ ఇక్కడ కుటీరాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాతావరణం కూడా చాలా ఆద్యంతం అద్భుతంగా ఉండేటువంటి వాతావరణం ఉంది. అందుకే ఇక్కడ ఇక్కడ ములుగు జిల్లాలో ఇప్పటి వరకు ఆదివాసీ గిరిజన జాతరలే మనం చూసాము. ఆ తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలు చూసిన తర్వాత అంతటి ప్రాశస్తం మళ్ళీ ఎక్కడైనా ఉందంటే ఎన్నో టెంపుల్ ఉన్నాయి. కానీ మళ్ళీ మరొక ఆదివాసీ గిరిజన జాతరగా నాగులమ్మ జాతర ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమికి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంటే ఆ తర్వాత వచ్చేటువంటి పౌర్ణమికి నాగులమ్మ జాతర కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు కూడా మేడారం జాతరలో ఎట్లాంటి ఒక అనుభూతి పొందుతున్నారో నాగులమ్మ జాతరకు కూడా తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ ఆనందానుభూతులు వ్యక్తం చేస్తూ తమ కుటుంబ పిల్ల పాపలు మంచిగా ఉండాలి, మళ్ళొచ్చే 2 ఏళ్లకు అందరూ మళ్ళీ కుటుంబంతో వస్తామన్నటువంటి విధానాలను కూడా భక్తి తత్పరలతో ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఒకెత్తు ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారమే తాము పూజలు నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ స్వామి వారు చెప్తున్నటువంటి విధానం చూస్తుంటే ఇది ఒక సేవా భావంతో చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడ హంగులు ఆర్భాటాలు కాకుండా కేవలం భక్తి భావనతోటి మాత్రమే గుడి నిర్వహణ జరుగుతుందని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. భక్తులు మాత్రం వచ్చేటువంటి వాళ్ళు అమ్మవారి ప్రసన్నురాలైన తర్వాత భక్తులకు ఇచ్చేటువంటి ఆశీర్వచనాలతో ఇక్కడ ఉన్నటువంటి పిల్ల పాపలు సంతోషంగా ఏ విధంగా ఉంటారో వారి కళ్ళల్లో సంతోషాన్ని చూసి తాము కూడా ఆనందం ఉంటాము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గుడి నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణం అంటే ప్రకృతిలో మమేకమవుతూ ప్రకృతిని పూజించేటువంటి ఒక ఆరాధనా భావం కూడా ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఇక్కడ ఉన్న ప్రతి అంశాన్ని చూస్తుంటే కూడా మనకు కనిపిస్తుంది. దేవతలు అనేటువంటి వాళ్ళు కూడా తమకు ఆ శక్తినిచ్చి ఆ కుటుంబం పిల్ల పాపలను కూడా సమృద్ధిగా చేసేటువంటి శక్తిని ఇస్తారన్నటువంటి ఒక భావనతోనే గుళ్ళకు వస్తారు. ఆ జాతరలు కూడా అదే భావనతో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంత మంచి జాతర నిర్వహణ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు మరి నాగులమ్మ జాతర సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత జరిగేటువంటి ములుగు జిల్లాలో 2వ అతిపెద్ద జాతరగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.